Hey guys, welcome back to our channel, Mr. Topic Official 96. Welcome back to the new video, guys. సో షాక్ అయిపోయి ఉండొచ్చు ఈ లొకేషన్ పైన ఎవరు వచ్చేది ఏంది ఏంటంటే ఇది వచ్చేసి మన ఆఫీస్ అన్నమాట. అంటే ఈడేంద్రా పోయి మొత్తం జిమ్ ఖానా లెక్క ఇది ఏమంటారు షటిల్ కాక్ బ్యాడ్మింటన్ ది కోచ్మెంట్ పెట్టుకొని ఇక్కడ వచ్చి ఇట్లా ఆడుస్తున్నాను అనుకున్నారు మీరు సమజ్లేదు అవుతుందా. అయితే ఏంటంటే దీనిలోనే ఆఫీస్ పెడదామని చెప్పి ఫిక్స్ అయిపోయినా మాట్లాడుకున్నాం అనమాట. అట్లనే ఇక్కడ కూడా కొన్ని మాకు సినిమా షూటింగ్స్ అయితే ఉన్నాయి, అది కూడా చేస్తాం, అట్లా ఏం లేదు. సో ఇలా వీడియో వచ్చేసి ఏంటంటే నేను ఇలా కుల్లా చెప్పేస్తున్నా అందరికి నా రియాలిటీ ఏంది, నేనేంది, నేను ఎట్లా ఏంది. నిఖిల్ కూడా కొన్ని ఇష్యూస్ అయినాయంట, ఆయన కూడా మీకు చెప్తారు. సో फटाफट అయితే స్టార్ట్ చేసేద్దాం. तो जल्दी स्टार्ट कर देंगे. हिंदी में समझने वाले हिंदी में समझ, तेलुगु में समझने वाले तेलुगु में समझ. సో आज का वीडियो क्या है बोले तो ఏంటంటే నేను డైలీ ఇప్పుడు నాకు ప్రతి ఒక్కరు సపోర్ట్ చేస్తున్నా. నేను వీడియోస్ హై రీచ్ లో ఉన్నా, నేను ఎట్లా ఎట్లా చెప్పాలో నాకు కూడా అర్థమైతలే. అండ్ మెయిన్ కాన్సెప్ట్ ఎట్లా అంటే ఇప్పుడు నేను వీడియోస్ చేస్తున్నా, దగ్గర కూర్చున్నా, నేను గ్యాప్ ఇస్తున్నా. ఎందుకు అంత గ్యాప్ ఇస్తున్నా, ఎందుకు లేట్ అవుతుంది వీడియోస్ నేను చెప్తా. ఫస్ట్ ఆఫ్ ఆల్ షూటింగ్ అయితే ఎవరు సరిగ్గా రాదు. ఉన్నాం ముగ్గురం, నలుగురం. ఆయన శివ ఏమో ముఖం చూపానికేమో వస్తాడు, ఆయన అట్లనే వేస్తాడు. ఇప్పుడు కూడా ఎడిటింగ్ కూడా ఆయన 1 day అట్లా చేస్తాడు అనమాట. అట్లా అని చెప్పి చెప్తున్నా. అండ్ మెయిన్ ఒక గుడ్ న్యూస్ అయితే చెప్పాలండి అందరికి. ఇది మన శివాబాయ్ అయితే ఎంగేజ్మెంట్ అయితే చేసుకుండు. అండ్ హ్యాపీ మ్యారీడ్ లైఫ్ రా శివ. ఇప్పుడు ఇట్లానే ఉండు. ఆయన జాబ్ కి పోతున్నా, అంత చేస్తుండే. ఇప్పుడు ఆయన ఎట్లా అంటే లొల్లి చేసుకుని బండి కాల పెట్టుకుని మూవ్ చేసి లవ్ మ్యాటర్స్ లా మొత్తం చాలా కష్టపడి ఆయన కూడా. అట్లా అని చెప్పి అయితేనే ఉంటది. ఎవరికి లేదు, నిఖిల్కి లేదా, ఎవరికి లేదు. నెక్స్ట్ నిఖిలే ఉండొచ్చు నాకు తెలిసి అయితే. దండం పెడుతుండు నాకి. నిఖిల్ కూడా ఉన్నారు ఈ వీడియోలా. ఏంటంటే ఇది కొంచెం ఆఫీసు వైబ్రేట్ ఉంది, సైలెంట్ గా కూర్చున్నాం అంతే. సో నేను చెప్పేది ఏంటంటే అసలు ఇప్పుడు మేము ఏంది ఎక్కడ దాకా వచ్చినాం, ఇట్లా వచ్చినాం అది చెప్తాం మేము. దానికన్నా ముందు నిఖిల్ ఏదో చెప్దాం అనుకున్నానంట. ఆయన చెప్పినాక నిఖిల్ కూడా చెప్తాను అది ఏంది, ఎవరి వల్ల ఎట్లున్నాం ఏంది అది చెప్దామని చెప్పైతే ముంగట వస్తున్నాయని దారాపోయిదా. నేను వచ్చేసి ఏంటంటే ఫస్ట్ ఇన్స్టాగ్రామ్ లో రిక్వెస్ట్ పెట్టి మెసేజ్ చేస్తాను, హాయ్. కొంతమంది అన్నా అని చేస్తాను, కొంతమంది నీకు లవర్ ఉందా, నువ్వు ఏడుంటావు, నీ ఫోన్ నంబర్ అవన్నీ. ఇప్పుడు మీ ఇంట్లో ఇచ్చి అంటే మీ ఇంట్లో నీ కెరీర్, మీ ఇంట్లో మిమ్మల్ని ఇచ్చి పెళ్లి చేస్తారు. కానీ పిల్లి నా గురించి ఎందుకు, నాకు ఆల్రెడీ గర్ల్ ఫ్రెండ్ ఉంది. మీరు నాకు ఎన్ని మెసేజ్లు చేసినా ఆమె గుట్లాడుతూనే ఉంటది, ఆమె మిమ్మల్ని బ్లాక్ లో వేస్తూనే ఉంటది. ప్లీజ్ నేను ఒక్క రిక్వెస్ట్, కావాలంటే మీరు అన్నాన్ని మెసేజ్ చేయండి, నేను రిప్లై చేస్తాను. కానీ నీకు లవర్ ఉందా, ఏడుంటావు, అవన్నీ మీకు అవసరమా? మెయిన్ మన చూసేనేమో సగం మంది యూట్యూబ్ సైడ్ మీద నుంచి అయితే వస్తున్నారు, షార్ట్స్ చేస్తారు. అవి కూడా బ్యాడ్ గర్ల్ ఎంటర్టైన్మెంట్స్ అట్లా. ఇది మొన్న దాకా ఒక కొత్త ఆమె అయితే ట్రెండ్ వెళ్ళింది, యాటిట్యూడ్ గర్ల్ ఏముంది. అతను కూడా నాకు ఫాలో చేసి, నాకు చాలా మంది ఫాలోవర్స్ అయిపోయి ప్రతి ఒక్కరు నా ఫోన్ చెక్ చేస్తుంది ఇప్పటికైతే. అండ్ మెయిన్ నేను ఏం చెప్దాం అనుకుంటున్నా అంటే యాక్చువల్ గా నాకు చాలా మంది అంటారు, నేను ఫస్ట్ ఇయర్ లో యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసింది అనమాట. ఆ జీమెయిల్ ఐడి పోయింది. అప్పటికెళ్ళైతే నేను ముంగట వద్దామని చెప్పి అయితే ఫిక్స్ కాలే. నాకు యూట్యూబ్ వద్దు, ఏం వద్దు అని చెప్పి అయితే ఫిక్స్ అయిపోయినా. అప్పుడు జీమెయిల్ లేకుండా నా ఫోన్ ఎట్లా అంటే ఇప్పుడు మా ఫ్రెండ్ జీమెయిల్ వాడుకున్నా, అది కూడా నిఖిల్దే అనమాట. అప్పుడు ఆయన ఎట్లా అంటే వేరే ఉంటుండే, మేం కలవలేం, ఎవరితో కలవాలి అట్లా అని చెప్పి. సో ఎట్లా అంటే ఒక కొత్త ఫ్రెండ్ అయితే పరిచయం అయింది అప్పుడు. అంటే అందరికి తెలిసే ఉంది, మెన్షన్ చేస్తున్నట్టు. సో ఆమె వచ్చేసి శిఫా అనమాట. అంటే టీమ్ మొత్తం ఒక టీమ్ నేమ్ అనమాట. నేను, శిఫా, నిఖిల్, పండు, ఇంకా చాలా మంది అయితే వస్తుర్రు. అట్లా అని చెప్పి ఏమైందంటే జిమ్ నువ్వు కూడా స్టార్ట్ చేయి, నేను నా సపోర్ట్ చేయనీకి అని చెప్తే, నేను అప్పుడు ఇంత చిన్న స్టార్ట్ చేసిన, మెల్ల చేసిన. 50 subscribers కంప్లీట్ చేయించింది అంటే ఆమెనే. నిజంగా ఆమె చాలా గ్రేట్ఫుల్ చెప్పాలా. అండ్ మెల్ల ఎట్లా అంటే 6 months నా ఎంట పడ్డది. అంటే మొత్తం ఉంటే వాళ్ళు ఎట్లా ఉంటుందో నాకు కూడా తెలియదు కదా, అయింది మొత్తం ఎంట పడ్డది. అయితే నేను 6 months అయితే నేను యాక్సెప్ట్ చేసిన. యాక్చువల్ గా అయితే మొన్నటి దాకా అయితే 1 year అయిపోయింది మా రిలేషన్ అయితే. మొత్తం 1 year దాకా అయితే కంప్లీట్ అయిపోయింది. సిన్సియర్ గా లవ్ మొత్తం అట్లా చేసేసుకున్నాం మొత్తం, అయితే కరెక్ట్ అయింది. అండ్ ఇంకా ముంగట పోతే కూడా ఆమె సినిమాలో కూడా కొంచెం చాలా వర్క్ అండ్ హెల్ప్ చేస్తుంది. ఆమె కూడా చాలా కష్టపడుతుంది, మాకు కూడా చూస్తుంది. అండ్ దానికి ఆమెకు చాలా చెప్పాలా. నిఖిల్ కూడా చెప్తాడు ఇప్పుడు మీ ముంగట వచ్చి, ఏంది మా సిచ్యువేషన్ ఎట్లుండే, మేము లేకుండా ఎప్పుడు ఎట్లా కలిసినాం ఏంది నిఖిల్ చెప్తాడు. దారాబాయ్
మా ఇద్దరు ఫ్రెండ్షిప్ వచ్చేసి మేము ఏమంటే 6th క్లాస్ నుంచి ట్యూషన్ ఫ్రెండ్స్. మేము అట్లా పరిచయం చాలా అయినాము. మాకు ఎవ్వరు ఉన్నా లేకపోయినా మా టీం ఉన్నారు, ఇంకా మా ఫ్రెండ్స్ ఉన్నారు. ఎందుకంటే మాకు కేర్ చేసేటోళ్ళు బయట చాలా మంది ఉన్నారు. మీరు మాకు సపోర్ట్ చేసినా చేయకపోయినా ఇప్పుడు మా టీమ్మేట్స్ అయితే మాకైతే సపోర్ట్ చేస్తారు. ఇంకా బయట చాలా మంది సపోర్ట్ చేసేటోళ్ళు అయితే మాకైతే ఉన్నారు. అంటే నాకు అలాంటి ఫస్ట్ నాకు ఇప్పుడు యూట్యూబ్ ఛానల్ అయితే జీమెయిల్ అయితే ఎవరు ఇచ్చిరో వాళ్ళు నాకు దొరకడం అదృష్టం, ఆమె నాకు దొరకడం అదృష్టం అంటారు చాలా మంది. థ్యాంక్ యూ సో మచ్. మాకు ఇట్లానే సపోర్ట్ చేస్తున్నారంటే మేము ఇంకా ముంగట వెళ్దామని చెప్పి అయితే కోరుకుంటున్నాం. అండ్ నేను ఇప్పుడు మా ఫ్యామిలీ గురించి అడుగుతారు కదా, ఇంట్లో హోమ్ టూర్ వీడియో అయితే పెట్టినా కదా. సో నాకైతే ఈ యూట్యూబ్ ఛానల్కి వచ్చేసి నా యూట్యూబ్ ఛానల్ పైన ఆ మాట వచ్చేసి నేను ఏం ఫ్యామిలీని ఇన్వాల్వ్ చేస్తలే అట్లా అని చెప్పి ఫిక్స్ అయినా. నేను ఏం ఫ్యామిలీని అయితే ఇన్వాల్వ్ చేస్తలే అని చెప్పి ఫిక్స్ అయినా. ఎందుకంటే అయితే లైట్ అయితే అయిపోయింది చూడొచ్చు. అట్లా అని చెప్పి అయితేనే ఉంటుంది. అట్లా ప్రతి ఒక్కరికి ఉంటుంది ఏదో ఒకటి చేయాలా, ఏది చేయాలి అట్లా అని చెప్పి నేను ఫ్యామిలీకి అయితే ఇన్వాల్వ్ చేస్తాను. ఇప్పుడు నాకు యూట్యూబ్ లో నాకు ఫ్యామిలీ లేదు, ఏ ఫ్యామిలీ లేదు, అంతా నేనే చూసుకుంటా. ఇప్పుడు నాకు ఏమైనా పైసా ఏమైనా అమౌంట్ ఏమైనా రావాలంటే కూడా నా బ్యాంక్ పైన వేపించుకుంటా. ఎందుకంటే ఇంట్లో వాళ్ళకి ఎట్లా అంటే మాకు చూపించదు ఏంటి అంటే చాలా మంది నవ్వుతుంది మా రిలేటివ్స్ అయితే. నాకు ఎవరు అవసరం లేదు, నాతో మీకు మేమానా మీరు ఛానల్ మే అంటే వీడియోలో అంటలే నేను, మీకు నాతో వీడియోస్ మే ఉన్నా, నాకు వద్దు, నాకు టాకే వద్దు. కొంతమంది అక్క వాళ్ళైతే నాకు సపోర్ట్ చేస్తారు, థ్యాంక్ యూ సో మచ్. వాళ్ళ వాళ్ళైతే నేను ఈ స్టేజ్ లో ఉన్నా. అదే మొత్తం ఫేస్ చేయడం అయితే అదే మొత్తం క్లారిటీజం అని చెప్పి అయితే మేము ముంగట వచ్చిన. అండ్ మాకేం అట్లా అది లేదు తిట్టాలి పగబడాలి. అండ్ మెయిన్ ఎందుకు చెప్తున్నా అంటే ఇంకా ఇంకొకటి వచ్చేసి నేను ప్రతి ఒక్కరికి అలా ఫైనాన్షియల్ టైంలో నేను హెల్ప్ చేసిన చాలా మందికి. ఇప్పుడు దాకైతే కొంతమంది అయితే పైసలు ఇవ్వాలి నాకు. నేను ఎంత వెళ్ళి అంటే ఇప్పుడు నేను రాత్రి అయినా కూడా నాకు ఫోన్ చేసి కూడా నేను పైసలు కొడుతుండే 50 లేదా 100 లేదా బట్టల కోసం పైసలు ఇస్తున్నాయి, ప్రతి ఒక్కటి ఇస్తున్నాయి. ఇప్పుడు నాకు అందరు అట్లా ఎందుకు చేస్తున్నారు నాకు ఏం అర్థమైతలే. ఇస్తా అని చెప్తారు, అక్కడనే వెళ్ళిపోతారు. కొంచెం అదైనా నేను ఎంత మంచి రెస్పెక్ట్ఫుల్ గా మీకు మనీ ఇస్తే అంత ఎట్లా ఇయ్యరు నాకు అదే అర్థమైతలే. ఈ వీడియో మొత్తం వచ్చేసి శివానే ఎడిట్ చేశాడు ఇప్పటి నుంచి అయితే. మెయిన్ ఎడిటర్ గురించి మీకు చెప్పాలి. ఆయన కొత్త లైఫ్ సెటిల్ అయిపోయింది ఇప్పుడు, అంటే మొత్తం హ్యాపీగా ఉన్నాడు. ఆయన కూడా నాకు సపోర్ట్ చేస్తాడు చాలా, ప్రతి ఒక్కటి చేస్తాడు, తినిపిస్తాడు. రాత్రి ఒక పూట అన్నం కూడా ఆయన పెడతాను నాకు ఏ సిచ్యువేషన్ అయినా ఆయన చూసుకుంటాడు. ఎడిటింగ్ అయినా కానీ ఏదైనా కానీ ఇంత రీల్ కూడా ఆయన ఎడిట్ చేస్తాడు. అండ్ చాలా థ్యాంక్ఫుల్ చెప్పాలా. అండ్ నిఖిల్ నేను పండు కలవడం అంటే షిఫానే దాని రీజన్, పెద్ద రీజన్ ఆమెనే. ఆమె వల్ల అయితే మేము ఇట్లా కలిసినాం, లేకపోతే యూట్యూబ్ ఛానల్ వెళ్ళకపోతే ఉన్నామంటే ఆమె వాళ్ళు ఉన్నాం. ఆమెకి చాలా ఎంత థ్యాంక్స్ చెప్పినా ఎక్కువనే ఉంది. అట్లా అని చెప్పి ఆమె కూడా వద్దాం అనుకుంటాం ఛానల్. కొంచెం ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఆమెకు కూడా. ఆ ప్రాబ్లమ్స్ కంప్లీట్ చేసుకొని అయితే నేనైతే రమ్మన్నా వచ్చేస్తాయి ఆమె కూడా. అండ్ నెక్స్ట్ టీమ్ నుంచి అయితే కప్పులు చూస్తారంట. అది ఎవరు, శివ ఇంకా అవంతిక అనమాట. వాళ్ళిద్దరు అయితే వస్తారు. నెక్స్ట్ చూద్దాం వాళ్ళు కూడా ఎట్లా చేస్తారు ఏంది చూద్దాం. మనం కూడా కొత్త కంటెంట్ చూస్తున్నాం. సో గైస్ ఎట్లా అంటే ఇప్పుడు వినాయక చవితి అయితే వచ్చేసి మీ అందరికీ అయితే తెలిసి ఉంది. సో నేను ప్రమోషన్లు అయితే చేస్తా అట్లా అని చెప్పి నేను అమౌంట్ అయితే తీసుకోను ఎవరి దగ్గర ఒక పైసా తినా గైస్. నాకు ఒకవేళ 10K అట్లా అయితే 10K ఫాలోవర్స్ సబ్స్క్రైబర్స్ అట్లా అయితే అప్పుడు తీసుకోవచ్చు నేను. సో మీరు అందరూ అయితే నాకు ఇన్వైట్ చేయొచ్చు, మీ అగ్మాన్ దగ్గర అయితే ఇన్వైట్ చేయొచ్చు, వీడియో అంతా చేయొచ్చు. అండ్ మొన్న బ్యాడ్ న్యూస్ ఏంటంటే గోప్రో ఇచ్చిండే మా ఫ్రెండ్ కి, కానీ ట్రస్ట్ పెట్టింది ఇట్లా కూల్ ఫ్యాడ్ ది ప్రెజర్ దాకా అయితే కింద పడిపోయింది. ఇప్పుడు కొంచెం విజిట్ సర్వీస్ సెంటర్ అంటే దాని ఉంటుంది, ఒకటి షోరూమ్ ఉంటుంది. షోరూమ్ అంటే ఇప్పుడు అన్ని స్పేర్ పార్ట్స్ అట్లా రిపేర్ చేస్తారు, అక్కడైతే ఇచ్చినాం మనం. ఇస్తే వాళ్ళు ఏమన్నా అంటే కొంచెం టైం పడుతుంది, ట్రై చేస్తామన్నారు. లేకపోతే ఈ ఫోన్ నుంచి షూట్ చేసుకోవాల్సి వస్తుంది. కానీ నేను నా ఫోన్ అయితే చేస్తాను, మీరైతే విలువచ్చు గైస్. నాకు ఏ రిలీజియన్స్ ప్రాబ్లం లేదు, ఏ హిందూ ప్రాబ్లం లేదు, ఏ ముస్లిం ప్రాబ్లం లేదు, ఏ క్రిస్టియన్ ప్రాబ్లం లేదు. సో గైస్ వీడియో అయితే ఎండ్ చేద్దామని చెప్పి అయితే కోరుకుంటున్నా. మళ్ళా కలుద్దాం, అప్పుడు దాకా లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇప్పటికెళ్ళైతే వీడియోలు అయితే కంటిన్యూ వస్తాయి, ఏం గ్యాప్ ఇవ్వకుండా అయితే చేస్తాను. నేను నిఖిల్కి పండుగ చెప్తున్నా ఈరోజు మంచిగా. మీరిద్దరు ఎంత కష్టపడితే మనం ముంగట అంతా జల్దీ పోబోతున్నాం. నెక్స్ట్ రివెంజ్ వీడియోలు అన్ని అయితే వస్తాయి, చూడొచ్చు. మొత్తం నెక్స్ట్ లెవెల్ చేస్తున్నాం. నిఖిల్ మొన్న పండుగ అంతా చేసి ఇప్పుడు మొత్తం నెక్స్ట్ లెవెల్ అయిపోతున్నాం. ఇక ఇప్పుడు తగ్గేదే లేదంటాం మేము, అంతే. మా జోలికి ఎవరు వస్తే గలీజ్ ఉంటాం అంతే. మెయిన్ అవునరా, మీరు స్టోరీ ఎందుకు మెన్షన్ చేస్తున్నా నాకేం అర్థమైతలే. గుద్దబలిసిన లేకపోతే ఏం నాకేం అర్థమైతే ఉన్నాయి. నాకు తక్కువ సబ్స్క్రైబర్స్
ఏదో ఛానల్ నుంచి వచ్చింది నాకు, ఇది ఏమంటారు, ఇది ఉంది కదా విఎస్ క్రియేషన్స్, ఇది ఇంకా వచ్చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. దానికన్నా చిన్న చిన్న ముందు నిఖిల్ ఏమో మాటలు అయితే చెప్దాం అనుకుంటుందండి. నాకంటే చాలా మంది అంటే గర్ల్స్ మెన్షన్ చేస్తుంది, నేను మెన్షన్ చేసుకుంటున్నా. ఆ మెన్షన్ చేసుకునే ఆ టైంలో ఏం చేస్తున్నాను, మా ఫ్రెండ్స్ అనేది గర్ల్స్కి అందరికీ రిక్వెస్ట్ పెడుతుండ్రు. మీరు పెడితే పెట్టండి కానీ కాలిపిడ ఆడ బద్నాం నా పేరు అవుతుంది. ఎందుకంటే వాళ్ళు అంటున్నారు మీ ఫ్రెండ్స్ నాకు మెసేజ్ చేస్తుంది అంటే నాతోటి గలీజ్గా బిహేవ్ చేస్తున్నారు. అదొక్క రిక్వెస్ట్, మీరు మెసేజ్ చేస్తే చేసుకోండి, నాకేం ప్రాబ్లం లేదు, కానీ వాళ్ళతో జరంతా జాగ్రత్త ఉండండి అంతే. థ్యాంక్ యూ. సో చూసి ఉండొచ్చు, నాకైతే అట్లా ఏమైతే లేను, అంతా సెక్యూరిటీలో పెట్టుకుంటా అనమాట. సో వెళ్దాం గైస్ మళ్ళీ వచ్చే వార్తల్లా.